492 ప్రశ్న అండి. 492 ప్రశ్న అండి. ప్రశ్న. క్రైస్తులు జీసస్ భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికారో దాన్ని ఫాలో అవ్వాలా, లేకపోతే బైబిల్లో దేవుడు చెప్పిన వాటిని పాటించాలా చెప్పండి. అంటే ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే, క్రైస్తవులు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు ఎలాగా జీవించాడో అది ఫాలో అవ్వాలా, లేకపోతే బైబిల్లో ఉన్నాయి. అంటే యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? పాత నిబంధన అయిపోయిన తర్వాత. పాత నిబంధన కాలం ఆది కాండం నుండి మలాకి వరకు ధర్మశాస్త్రం. వీళ్ళ ఉద్దేశం ఇది. వీళ్ళ లోపల ఉద్దేశం చాలా ఉంది. ఆ ఉద్దేశం చెప్తున్నాం. అంటే బైబిల్లో ధర్మశాస్త్రం అంతా పాటించాలా, అది దేవుడి లెక్కలకి. యేసు ప్రభు ఎలాగ చెప్పాడు అలా చేయాలి. యేసు ప్రభు ఎలా చెప్పాడో అలాగే జీవించాలి. యేసు ప్రభు చెప్పాడు, కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? నేనే మార్గమును. చదువది యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును. ఎక్కడికి? పరలోక రాజ్యమును. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి తండ్రి అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఆ తండ్రే పాత నిబంధనలో సమస్తము సృష్టించినవాడు. ఇప్పుడు పరలోకం చేరాలంటే కొత్త నిబంధన ప్రకారం ఎవరు నమ్మాలి? యేసు ప్రభువు నమ్మాలి. అందుకనే సాధు సుందర్ సింగ్, ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు 1921 చచ్చిపోయాడు. 1921 నుంచి కనపడలేదు. ఇంకా కనపడకపోవడం ఇంకా చచ్చిపోయాడుకున్నారు అంతే. ఆయన ఒక కొత్త నిబంధనే ఫాలో అయ్యాడు. అంటే కొత్త నిబంధన అతని దగ్గర ఏముండేది? పాత నిబంధన లేదు ఆయన దగ్గర. కొత్త నిబంధన ఉంది, దాన్నే ఫాలో అయ్యాడు, దాన్నే ప్రకటించాడు, అలాగే జీవించాడు. కాబట్టి పాత నిబంధన దేవుడే కొత్త నిబంధనలో యేసుగా పుట్టాడు. ఎన్నిసార్లు చెప్పాము? చాలాసార్లు చెప్పామా? కాబట్టి ఒక మానవరాలు కొత్త నిబంధన పూర్తిగా పాటిస్తే పరలోకం చేరతాడు. ఇప్పుడు పరలోకం చేరడం ముఖ్యమా, లేకపోతే పాత నిబంధనలో ఉన్న అన్నీ కూడా ఫాలో అవడం ముఖ్యమా? పరలోకం చేరడం. పాత నిబంధనలో మంచి లేవా? ఉన్నాయండి. నేను తప్ప వేరుగా దేవుడిని ఉండకూడదు, యేసు ప్రభువుని తప్ప ఇంకెవరిని దేవుడిని నమ్మకానికి వెళ్ళలేదు, అంతేనా? అంతే. మరి పైన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్ప, అంటే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ తప్ప మిగతా 9 ఆజ్ఞలు పాటించవలసిందే. ఏ తప్పు ఉన్నాయి దాంట్లో? ఏం తప్పు? యేసు ప్రభు 10 ఆజ్ఞలు ఒక్కడే తీసాడు. విశ్రాంతినం తీసేసి ఆదివారం పెట్టాడు. అందుకని విశ్రాంతినం నేను ప్రభువుని అంటున్నాడు అక్కడ. మొత్తం ఆజ్ఞలన్నీ అలా ఉంచి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ పట్టున్నాడు. నేను విశ్రాంతిన ప్రభు. నువ్వు విశ్రాంతిని ఎందుకు స్వస్థపడుతున్నావు అంటే, నేను విశ్రాంతిన ప్రభువుని కాబట్టి, విశ్రాంతిని నేను ప్రభువుని కాబట్టి దాన్ని పాటించను, మీరు పాటించక్కర్లేదు. అందుకని యేసు ప్రభు విశ్రాంతినాన్ని అన్ని అద్భుతాలు చేశారు. అందుకే అన్నారు యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డోడి దగ్గర, ఈయన విశ్రాంతి దినములు పాటించలేదు కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు. మరి దేవుని దగ్గర రాలేదు. చదువుది యోహాను సువార్త 9వ అధ్యాయంలో 16వ వచనం. కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుష్యుడు, ఆయన యేసుని ఏమంటున్నారు? మనుష్యుడు అంటున్నారు. ఎందుకు? మనిషి కనపడతాను కదా. మరి యేసు మనిషా? కాదు, ఆకారమందు మనుషుడిగా కనబడ్డారు. ఫిలిప్పీలకు 2:5 వచనం. ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆ యేసు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎందుకు యేసెవరు? ఆ మాటను బట్టి దేవుడు. యేసే దేవుడు. ఆ దేవుడే పాత నిబంధననే రాశాడు, పాత నిబంధన ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో చాలా మార్చాడు. దేంట్లోంచి? పాత నిబంధనలో ఏం మార్చాడు? మొట్ట బలులు అక్కర్లేదన్నాడు. ఆ బలి నేనే.
అంటే ఆ బలి నేనే అన్నారు. పస్కా పండుగ పాటించక్కర్లేదు, ఆ పస్కా నేనే. క్రీస్తు అనే మన పస్కా పశువు, క్రీస్తు అనే మన పస్కా పశువు వాదించబాడెను, నా కొరకై బలి ఆయెను. క్రీస్తు అనే మన పస్కా పశువు వాదించబాడెను, నా కొరకై బలి ఆయెను. దినము పస్కాను సిద్ధపరచు దినము, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. కాబట్టి ఈ ప్రశ్నకి రెండు జవాబులు చెప్తున్నాం ఒకేసారి. పాత నిబంధనలో ఉన్నాయన్నీ పాటించాలి, అన్ని పాటించాలి. ఏం పాటించకూడదు? పస్కా బలి పాటించకూడదు. ఆ పస్కా యేసు ప్రభు. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. ఆ వేళ ఎవరిని దేన్ని వాళ్ళు వధించాలి? పస్కా పశువు. ఏడాది గొర్రె పిల్ల కానీ ఏడాది మేకపిల్ల కానీ పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, ఏ రోగము లేనిది, మచ్చలేనిది వధించాలి. ఆ రోజు ఎవరు వధింపడ్డారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుప్రభు వధింపడ్డాడు. అంటే యేసుప్రభు వధించబడ్డారు. అంటే ఆయనే పస్కా వచ్చాడు. అంటే పస్కా చేయక్కర్లేదు. క్రైస్తవుడు పస్కా చేయకూడదు. మన ఇశ్రాయేలు ఉన్నారా, వాళ్ళు పస్కా వధింటారు. రెండోది 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినం. చదువుది యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు. ఇది కాదు, యోహాను సువార్త నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండ 20వ అధ్యాయం విశ్రాంతి దినం గురించి చెప్పాడు అక్కడ. ఓకే. నిర్గమాకాండ 20వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇంకేంటి మరి ఉందా? ఉందండి. దాన్ని కొత్త నిబంధనలో యేసు వచ్చిన తర్వాత యేసు నమ్మిన వారు విశ్రాంతి దినాన్ని పాటించారు. ఇప్పుడు పాటించారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. దాని తర్వాత యెహోవా సాక్షులు. రాంగ్ అది. యేసు నమ్మితే ఇక వాళ్ళకి ఏముండదు? విశ్రాంతి దినము ఉండదు. ఏముంది? విశ్రాంతి తీసేనాకే విశ్రాంతి రోజునే ఓ చేయగల వాడిని స్వస్థపరిచారు. 38 సంవత్సరాల నుండి ఏ కోనేరు అది? బెహస్తా కోనేరు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. అక్కడ ఆడిని స్వస్థపరిచాడు. ఏ వాళ్ళు విశ్రాంతిని స్వస్థపరచు అదే అన్నారు వాళ్ళు. అంటే విశ్రాంతిని పాటించకూడదు. ఇక యేసు నమ్మిన తర్వాత ఆయన ఒకటే పాయింట్ అయ్యా, నా యేసు ప్రభు విశ్రాంతిని పాటించలేదు. నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్రాంతిని పాటించను. నేను నమ్మిన యేసు ప్రభు విశ్రాంతిని పాటించలేదు, కొట్టేసాడు. విశ్రాంతిని కొట్టేశాడు. మరి కొట్టేస్తే ఈడవాడు యేసు నమ్మి మేము క్రైస్తవులు అని చెప్పుకునే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు, ఈ యెహోవా సాక్షులు విశ్రాంతిని పాటించంటే బుర్ర పని చేయట్లేదు వాళ్ళకి. ఏం పని చేయట్లేదు? వాక్యం తిరిగి వాళ్ళని సాతానుడు కళ్ళు మూసాడు. వాళ్ళకి సాతానుడు కళ్ళు మూసి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేతలకు గుడ్డితనం అందులో ఉంటారు ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు అందరూ. దాని తర్వాత యెహోవా సాక్షులు. యేసు నమ్మిన తర్వాత ఆదివారమే ఇది నా యేసు ప్రభు, నేను నమ్మిన యేసు ప్రభు. నువ్వు యేసు నమ్మేవా? నమ్మావు. నువ్వు విశ్రాంతిని పాటించినావా? లేదు. ఇది పాటించాలి చెప్పు. మన యేసు ప్రభు విశ్రాంతిని కొట్టేశాడు. ఆదివారం విశ్రాంతిని ప్రభు తీసి పాడేశాడు. అందుకనే అన్నారు అక్కడ చూడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక, విశ్రాంతి ఆచారము మీరుట మాత్రమే కాక, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, ఏం మీరేడు? విశ్రాంతి దినాచారం. పాత నిబంధనలో విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచరించకపోతే ముడ్డు మీద తన్నేశాడు 70 సంవత్సరాలు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఇర్మియా కాలంలో లెక్కెట్టాడు. మోసే కాలం నుండి ఇర్మియా కాలం వరకు ఇశ్రాయేలీయులు ఎంత కాలము
విశ్రాంతిను పాటించలేదు. పాటించలేదు. ఆయనకి ఎంత వచ్చింది? 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు. లెక్క వచ్చి. 70 సంవత్సరాలకి ఎన్ని విశ్రాంతి దినాలు వస్తాయి? సంవత్సరానికి ఎన్ని విశ్రాంతి దినాలు వస్తాయి? 52 లేదా 52 లేక 53. 53 సంవత్సరాలు ఉంటాయి. 52 52 × 70 పుట్టు సెల్లో 52 సెల్ ఎన్ని వేలు? 3000 పైన వస్తాయి. లెక్క పెట్టాను సార్ నేను. 3640 3640. 3640 ఎక్కడి నుంచి లెక్క పెట్టాడు? మోషే కాలం. మోషే అంటే విశ్రాంతిని పాటించాలి. లేకపోతే ఒకసారి విశ్రాంతి రోజున కట్టిలేడుతానంటే ఎవడో ఉందా? సంఖ్యాకాండంలో ఉందా? ద్వితీయోపదేశకాండంలో ఉందా? విశ్రాంతిని కట్టిలేడుతున్నాడు ఒకడు. ద్వితీయోపదేశకాండంలోనే చెప్పారు మోషేతో, ఏమండి ఇటు విశ్రాంతిలో కట్టిలేడుతున్నాడు బాబయ్య అంటే, ఏరా అంటే మాకు పుల్లలు లేవండి అంటే వంట చేసుకోవడానికి వచ్చానాడు. ఇది ఎప్పుడు ఏరుకోవాలి? విశ్రాంతిని కాని రోజుల్లో మొట్టమొదటి రోజు నుంచి 6వ రోజు వరకు ఏరుకోవాలి. శుక్రవారం ఏరుకోవాలి. శనివారం ఏం చేయకూడదు? ఎట్టుకోకూడదు. అంతే. ఏం చేయమంటావు ప్రభు అన్నారు. ప్రార్థన చేశారు. అప్పుడు ఏం చేశాడు? వీడిని తీసుకెళ్ళి పాలెము వెలుపడి తీసుకెళ్ళి చంపేమన్నాడు రాళ్ళతో కొట్టి. చంపేశారు లేదా? చంపేశారండి. అబ్జయం అక్కడ సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వారికి ఏమి చేయవలను అది విషదపరచబడలేదు గనుక వారిని కావల్లో ఉంచిరి. కావాలంటే జైల్లో పెట్టారు. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలను. ఏం చెప్పాడు? యెహోవా మరణశిక్ష నొందాలి. ఎందుకు? విశ్రాంతి దినం పాటించలేదు కాబట్టి. మరి యేసుప్రభుని ఏం చేయాలి? దీన్ని బట్టి యేసుప్రభుని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టాం. ఆయన్ని కూడా మరణశిక్ష విధించాం. మరి యేసెవడు? యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభు. మత్తయి 21:21 తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. ఆ యెహోవాయే రక్షణ కనుక యెహోవాకి యేసు అని పేరు పెట్టారు. మరి యేసుప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు మరణశిక్ష విధించాం. అయిపోయింది. వీళ్ళకి బైబిల్ చదువుతున్నారు కానీ ఈ బుర్ర పని చేస్తారు వీళ్ళకి. అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు యేసుప్రభుని ఏం చేయాలి? మరణశిక్ష విధించాం. అందుకని ఆ యూదులు యేసుప్రభుని ఎందుకు చంపారు తెలుసా? ఎందుకు? పాత నిబంధనలో మరణశిక్ష ఉరి చేస్తారు, రాళ్ళతో కొట్టేస్తారు. కొత్త నిబంధనలో ఆ కాలంలో రోమన్ గవర్నమెంట్ కాబట్టి సిలువ. అందుకని సిలువేస్తున్నా అన్నారు. అలాగే సిలువ ఎంచుకున్నాడు. ఆయన విశ్రాంతిని పాటించలేదు. ఉంది అక్కడ. ఎక్కడ? యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయం. సంఖ్యాకాండం ముందు చదువు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. వీళ్ళకి క్లారిటీ ఇవ్వాలి మనం. అవును. వాక్యం ఎలా చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలంటే. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 34వ వచనం. వానికి ఏమి చేయవలను అది విషదపరచబడలేదు గనుక. ఎవరికి? విశ్రాంతిని కట్టిలేరుతున్నాడు. అవును. ఎంత పాపం అండి అది. చావుకి సమానం. వారికి ఏమి చేయవలను అది విషదపరచబడలేదు గనుక వారిని కావల్లో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలను. దీన్ని బట్టి ఎంతమంది చనిపోయి ఉంటారు పాత నిబంధనలో? అంటే అవును, ప్రయాణం చేసిన ఇల్లు కదిలితే చనిపోతారు. ఏ పని చేయకూడదు. పొయ్యి వెలిగించాడే చచ్చిపోతాడు. విశ్రాంతి రోజుని శనివారం ఆహారం శుక్రవారమే తయారు చేసుకోవాలి. 40 సంవత్సరాలు మన్నా కూడా వాళ్ళు శుక్రవారమే తయారు చేసుకో. 2 పూటలకనే శనివారం. ఎవడన్నా వెళ్ళాడా అడిగి మన్నా దొరికేది కాదు. తర్వాత 36వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 36వ వచనం. సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టాను. కట్టిలేరు. అలాంటి ఎన్నిసార్లు మీరంట ఇశ్రాయేలీలు? 70 సంవత్సరాలు.
70 సంవత్సరానికి ఎన్ని వచ్చాయి? 70 సంవత్సరాలకి ఎన్ని విశ్రాంతి దినాలు వచ్చాయి? 3640 3640 ప్లస్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుంది? లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం వస్తుంది. అప్పుడు ఒక సంవత్సరం కలపాలి అంటే. కాబట్టి 3640 ప్లస్ 70 అనుకుందాం. ఎంత వచ్చింది? 70 100 3710. 3710. 710 ఇంచుమించు విశ్రాంతి దినాలు పాటించలేదు. ఎక్కడి నుంచి? మోషే కాలం, ఇర్మియా కాలానికి. దాన్ని దేవుడు తీసుకుని, మీరు నా విశ్రాంతిని అపవిత్రపరిచి వ్యాపారాలు చేసి కట్లు ఏరుకుని పనులు చేసుకుని మీరు ఇళ్లలో దీపాలు వెలిగించారు కాబట్టి, తిన్నారు తాగారు కాబట్టి, వంటలు చేశారు కాబట్టి, మీ పితరుల దోషం మీరు అనుభవించండి. వీళ్ళు అనుభవించాలి, ఇశ్రాయేలు పితరుల దోషం ప్లస్ ఇర్మియా కాలం వాళ్ళకి వేశాడు. అందుకనే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో తప్పక పితరుల పాపలు ఒప్పుకోవాలి. అది మనకి కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన ఎక్కడ పాతానికి ఏముండదు, పితరుల దోషాలు ఉండదు. పాత నిబంధనలు ఎంతసేపు నెహెమియా కానీ, ఎజ్రా కానీ, మోషే కానీ, ముఖ్యంగా దానియేలు కానీ ఏ పాపాలు ఒప్పుకున్నారు? వాళ్ళు పితరుల పాపాలు ఒప్పుకుంటూ వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు. వాళ్ళు అలా భరించాలి. వాళ్ళు తరతరాలు. కొత్త నిబంధనలు ఎవడ పాపం ఆడికే. కాబట్టి పితరుల పాపాలు కూడా తీసుకున్నాడు. 3710 ఇంచుమించు విశ్రాంతిలు వచ్చాయి. దానికి పనిష్మెంట్ ఏంటి? శిక్ష ఏంటి? ఇశ్రాయేలీయుల దేశం నుండి అడిగి బబులోనికి వెళ్ళిపోవాలి. ఇదిగో ఇశ్రాయేల్ దేశం వస్తుందా? సరళ వస్తుంది. ఇశ్రాయేలీయులు జోర్డాన్ దాటి ఇరాక్లో ఉంది బబులోన్ చూస్తుంది. బబులోన్ ఇదిగో బబులోన్ కనపడుతుందా? బాబిలోన్, బాబెలు గోపురం పైన బబులోను బాబెలు గోపురం అంటుకుని ఉంటాయి. వెళ్ళాను కదా నేను. బాబెలు గోపురం, బబులోను గోడ. ఈ బబులోను గోడ పక్కనే ఉంది ఏది? బాబెలు గోపురం. చూశాను కదా నేను. ఇక్కడ 70 సంవత్సరాల చెర అనుభవించారు. అప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి ప్రార్థన మొదలెట్టాడు. దానియేలు గ్రంథంలో ఉంటుంది చూడు. దానియేలు 9వ అధ్యాయం ఉంటుంది ఫస్ట్ లో. దాని గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించితిని. ఇదే ఉంటది 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయంలో. ఇదే ఉంటది 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం ఉంటది. ఇది లాస్ట్ లో ఉంటది. 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించాను. చూసుకో ఎంత ఖచ్చితంగా ఉందో. పాటించకూడదు. యేసు ప్రభు పాటించలేదు. యేసు ప్రభు దేవుడే కదా. యేసు ప్రభు దేవుడు నమ్మని వాడు ఎవడో పరలోకించారు అంటే ఎవరో పరలోకించారు. యేసు ప్రభు దేవుడు నమ్మను అంతే. నేనే అల్ఫా నేనే ఒమేగా ప్రకటన గ్రంథంలో తెలిసాడు. ప్రకటన గ్రంథంలో మొత్తం తెలిసేదంటే నేనే దేవుడిని మొత్తం. నేను తప్ప ఇంకో దేవుడు లేడు. పాత నిబంధన ఎలాగైతే యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేదన్నాడు, సేమ్ మాట ఉపయోగించాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 8వ వచనం, 18వ వచనం, 21వ అధ్యాయం
7వ వచనం 22వ అధ్యాయంలో కూడా ఉపయోగించాడు. నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో యేసు ప్రభు గారు. యేసు ప్రభు. అంటే బైబిల్ యొక్క విధానం వాళ్ళు గ్రహించలేక, చదివిన అర్థం కాక మరి మనకు ప్రశ్నలు వేస్తున్నారు. మనకు తెలుసు కాబట్టి మనకు అప్పగించాడు దేవుడు అంతా. బైబిల్ చదివి 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 ఎప్పుడు చదువుతున్నా బైబిల్ నేను నా 10వ సంవత్సరం వయసు నుంచి. నా 10వ సంవత్సరం వయసులో ఏం చదువుతున్నాను నేను? 5th క్లాస్. సరిగ్గా 10వ సంవత్సరం 5th క్లాస్ మొత్తం అప్పటి నుంచి బైబిల్ మొదలెట్టాను నేను. ఎన్నిసార్లు చదువుకుంటాను? కనీసం సంవత్సరానికి ఒకసారి చదివినా. నిన్నటితో నిన్న రాత్రితో బైబిల్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అయిపోయింది నాకు. ఈవేళ నాకు ఏమి లేవు, చదవడానికి అధ్యాయాలు లేవు. ఏ రోజు ఇది? శనివారం. రేపు ఆదివారం పెడతాం. ఏది వీడియో? శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం 4 రోజులు బైబిల్ చదవడానికి అధ్యాయాలు లేవు నాకు. మళ్ళీ ఇప్పుడు మొదలెత్తాను బుధవారం ఉదయం నుంచి. ఫస్ట్ తారీఖు బుధవారం ఒకటేనా? అలా చదువుతున్న బైబిల్ నేను. మరి ఎన్నిసార్లు చదువుకుంటున్నప్పుడు నా వయసు 73 నరాలు ఉండే. 73 అంటే 10వ సంవత్సరం బైబిల్ మొదలెడితే సంవత్సరానికి ఒకసారి చదివిన 63 సార్లు చదువుకుంటాను. అందుకని బుర్ర ఎక్కింది. అంటే వృద్ధాప్యాన్ని బట్టి అక్కడక్కడ మర్చిపోతున్నాను. ఇప్పుడు చూడు, సంఖ్యాకాండం ఉన్నది, ద్వితీయోపదేశ కాండం ఉంటున్నాను, ఆది కాండం ఉండటం లేదు, లేవి కాండం ఉండటం లేదు, అంటే నిర్గమాకాండం ఉండటం లేదు. నేను ఈ 2 అధ్యాయాల్లో ఉంటుంది. అది ఎన్నిసార్లు చదువుకుంటాను సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండం అంటున్నాను నేను. అక్కడ చదువుతున్నావు, మొత్తం దొరికింది ఇక్కడ. నువ్వు కూడా వాక్యం తెలుసు కాబట్టి. ఇలాగా బైబిల్ బాగా అభ్యాసం చేసాం కాబట్టి మనం తెలుస్తుంది. అందుకని మనకేస్తా ప్రశ్నలు. మరి ఇన్ని వేల మంది మన ప్రశ్నలు వేశారు, ఎవరికైనా ప్రశ్న వేసాం మనం? బైబిల్లో పలానా విషయం నాకు తెలదో చెప్పడం అని ఎవరికైనా ప్రశ్న వేశాను నేను? ఇప్పుడుకొచ్చి వేయలేదు. ఎందుకైనా నేను వెయ్యక్కర్లేదు. నాకు ప్రశ్నలు లేవు బైబిల్లో. బైబిల్లో నాకు ఏమి లేవు ప్రశ్నలు. ఎందుకు లేవు? మొత్తం అర్థమైంది. మరి వీళ్ళకి ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు సమానం చెప్తున్నాం మనం? 492 ప్రశ్నలు జవాబు చెప్తున్నాం. అంటే చరిత్ర కాకుండా వట్టి ప్రశ్నలే. చరిత్ర అంటే ఆది కాండం నుండి బైబిల్ అంతా చెప్పాం. అది కాక ప్రశ్నలు. మరి ఎందుకు నేను ఎవరికీ ప్రశ్న వేయడం లేదు? తెలిసిపోయింది మనకి. మనకు ప్రశ్న లేని బైబిల్ ఏమీ లేదు. యేసు ఎప్పుడు వస్తాడు? అది కూడా తెలిసిపోయింది. యేసు ఎప్పుడు వస్తాడు చెప్పు? ఎప్పుడు వస్తాడు? యెరూషలేము దేవాలయం కడతారు, కట్టిన దేవాలయం ప్రతిష్ఠ చేస్తారు. వస్తాడండి. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఆజ్ఞాపించాడంటే మాత్రం కట్టేస్తారు. కట్టేసిన రోజున ఎప్పుడు డెడికేషన్ చేస్తారో, ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారో అక్కడి నుండి ఇంకా ప్రకటన కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 చదువుకోవాలి. ఇంకా కిందకి అంతవరకు అయిపోయినట్టు. ఎంతసేపు వచ్చేస్తాడు. ఇక యోధాలో ఉండేవాడు కొండలకు బారిపోవాలి. 27వ వచనంలో ర్యాప్చర్, 30వ వచనంలో వచ్చాడు. ఇంకా 15 వచనాలు ఉంటాయి. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏంటి? రాకడ గురించి సూచనలు. యేసు స్వయంగా చెప్పిన మాట బాగా కంఠస్థం చేయాలి. లోకా సువార్తలో కూడా ఉంది 21వ అధ్యాయంలో. మార్కు సువార్తలో ఉంది 13వ అధ్యాయంలో. మార్కు సువార్త 13వ అధ్యాయం ఉన్నదానికంటే లోకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్నదానికంటే కరెక్ట్గా రాశాడు మత్తయి. అధ్యాయులు 24వ అధ్యాయం 30వ వచనం వరకు తెలిసిపోయింది మనకి. మరి ఎంతమంది చెప్తున్నారు యేసు ఎప్పుడు వస్తాడు? నేను అడుగుతున్నాను. ఎవరన్నా ఎందుకు అడుగుతలేదు? యెరూషలేము దేవాలయం కట్టకుండా యేసు రానకి వీర్లేదు. ఎవరు చెప్పారన్నమాట? యేసుప్రభు చెప్పాడు. అంటే యేసుప్రభు కాబట్టి యేసుప్రభు ఏం చెప్తాడు చేయాలి. కొత్త నిబంధనలో యేసేమంటున్నాడు? నేను విశ్రాంతి దినాన్ని మీరేను చెప్పాలి. చెప్తుంటే కరెక్ట్గా గుర్తించాలి.
ఆయన విశ్రాంతి దినమును పాటించడం లేదు, విశ్రాంతి దినాన్ని మీరేడు. అందుకని ఈయన దేవుని దగ్గర వచ్చినట్టు కాదు. యేసు ప్రభు రాలేదు దేవుని దగ్గర నుంచి, వచ్చారు. యేసు ప్రభు దేవుని దగ్గర రాలేదు అనుకున్న వాళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం దాకా 100 సార్లు చదవాలి. అర్థం కాకపోతే 100 గుంజీలు తీయాలి. అంటే ఇది ఏ పాఠం? ఇది పర్లకు పాఠం. ఏ స్కూలు? పర్లకు స్కూలు. స్కూల్లో కూరగాయలు తప్పు చేస్తే ఏం చేస్తారు? గుంజీలు తీస్తాం. గుంజీలు దించి ఇంపోషన్ ఇస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఇస్తాం, గుంజీలు తీయాలి, చెప్పా రాయాలి. బైబిల్ 100 సార్లు చదివి 100 గుంజీలు తీస్తే అప్పుడు అర్థమవుతుంది. అది అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. దేవుని వాక్యానికి ఫాలో అవ్వరు, దేవుని వాక్య ప్రకారం చేయరు, బైబిల్ క్షుణ్ణంగా చదవరు, చదివినా అర్థం అవ్వదు. ఎంతమంది చెప్పారు మనకి, అయ్యా బైబిల్ చదువుతున్నా అర్థమవుతా లేదండి. అర్థమవుతుంది, అందరికి అర్థమైపోతే ఇంకా బోధకులు ఎందుకు, మనకు ప్రశ్నలు ఎందుకు, మనకు జవాబులు ఎందుకు? కాబట్టి పాత నిబంధనలో ఖచ్చితంగా 10 ఆజ్ఞలు పాటించాలి, ధర్మశాస్త్రం అంతా పాటించాలి పాత నిబంధనలో. ఇప్పటికి ఇశ్రాయేలు ఉన్నారా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుంది వాళ్ళకి. మనకి రెండు కలిపి ఎందుకు? మరి చరిత్ర తెలదు కదా. కానీ ఏది పాటించాలి? పాత నిబంధనలు ఏం పాటించాలి అవి పాటించాలి. ఏం పాటించకూడదు? పాత నిబంధనలు ఏం పాటించకూడదు? విశ్రాంతిని పాటించకూడదు. దానికి బదులుగా ఆదివారం ఉందా, విశ్రాంతి దినమును పరిశుద్ధమైన ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి. అలా చేయకపోవడం వల్ల కట్లేరుకుని వాడిని చంపేశారు. చెప్పారా? చెప్పారు. అలాగే ఎంతమంది చంపుంటారు? ఆఖరికి ఇశ్రాయేల్ అందరినీ చెరగా తీసుకెళ్ళిపోయాడు, చెరలో తీసిపోయాడు. 70 సంవత్సరాలు మళ్ళీ తీసుకొచ్చాడు. అందుకే భయం వాళ్ళకి విశ్రాంతి అంటే. మరి మనం ఏ కాలంలో ఉన్నాం? క్రొత్త నిబంధన కాలం. మనం పాత నిబంధన కాలంలో లేం, మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. కొత్త నిబంధన కాలంలో యేసన్నాడు, నేనే మార్గము పరలోకానికి, నేనే సత్యము పరలోకానికి, నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడన్నా తండ్రి వద్దకు. తండ్రి అంటే మళ్ళీ పాత నిబంధన వచ్చేది. అక్కడికి వెళ్ళాలంటే యేసు చాలు. యేసు ప్రభు కొత్త నిబంధనలో విశ్రాంతి దినాన్ని పాటించలేదు. అందుకని కొత్త నిబంధనలో ఉన్నవారు ఎవరో కూడా, యేసును ప్రభు దేవుడని అనుకున్నవారు ఎవరో కూడా విశ్రాంతిని పాటించక్కర్లేదు. రెండోది సున్నతి చేయించక్కర్లేదు. అంటే సున్నతి చేయించుకో. సున్నతి అక్కడే పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? రక్షణ, బాప్టిజం. అంటే బాప్టిజం. కానీ యేసు ప్రభు కొత్త నిబంధన పాత నిబంధన ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు పాత నిబంధనల వాళ్ళు, కొత్త నిబంధన కొత్తన్నారు. అలాగే పౌలు ఎవరు? సౌలు పాత నిబంధనలు వాడు, పౌలు కొత్త నిబంధనకు వచ్చాడు. అతనేమన్నాడు? గలతీ పత్రిక, వీళ్ళు సున్నతి గురించి తేలాలంటే గలతీ పత్రిక 5 అధ్యాయాలు బాగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటారు, ఇవన్నీ చెప్పడానికి గంటలు అయిపోతుంది. కొత్త నిబంధనలో ఉన్నవాడు విశ్రాంతిని పాటించక్కర్లేదు. ఎందుకు? యేసు ప్రభు విశ్రాంతిని పాటించలేదు. ఎన్నిసార్లు ఉంది? 2 చోట్ల చెప్తున్నాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము చదివావు. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. దాని పైన ఇంకా మాట ఉంటది. యేసు ప్రభు ఆ యొక్క కార్యమును 16వ వచనం. ఏ కార్యం? ఆ స్వస్థత కార్యం. బెహస్తా కోనేరు దగ్గర పడున్న వారిలో ఆ పక్షవాయువు గలవాడిని 38 సంవత్సరాలు 38 సంవత్సరాల నుంచి రోగంతో పడి ఉన్నాడంట. మరి 35 సంవత్సరం ఉన్నాడంటే ఆడికి ఎప్పుడు వచ్చి ఉంటుంది? వాడికి
ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైన ఉంటానే వాడికి. ఉంటాయి. మరి అంత కాలం పడునంటే వాడు, నేను చూసాను బెహస్త కొనేరు అంటే బెతస్తా కొనేరు. ఒకటి చూశానండి. ఇప్పుడు భూమికి 20 అడుగులు కింద కొంత 20 అడుగులు కిందకు చూశాను కదా. ఇంకా నీళ్ళున్న దాంట్లో ఇప్పుడు దిగితే నేను స్వస్థపడతాడు చెట్టి. ఏ రోజు స్వస్థపరచడం? యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపు ఎత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వాంతో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపు ఎత్తుకుని నడుమని నాతో చెప్పెను అని. అదే రోజు విశ్రాంతి దినం. మరి ఇంకేటి? మరి యేసుప్రభు పాటించడం లేదా? యేసుప్రభు విశ్రాంతి దినాన్ని పాటించడం లేదా? లేదు. ఇప్పుడు యేసుప్రభుకి ఏం చేయాలి? ఊరు మరి సంఖ్యాకాండము ఎన్నో అధ్యాయం? 15వ అధ్యాయం 15వ అధ్యాయము ఎన్నో వచ్చిన ప్రకారం 32 ప్రకారం ఏం చేయాలి? ఊరు బడి తీసుకొని రాళ్ళతో కూడా చంపేయాలి. మరి అంటే రాళ్ళతో కూడా మరి చంపలేకపోయారా అంటే? ఆయన కొత్త నిబంధనకు వచ్చాడు, అందుకని పాత నిబంధన కొట్టేస్తున్నాడు. అందుకని పౌలుకి బయలుపరచబడింది ఇది. ఇది శిష్యులకు బయలుపరచబడలేదు. ఎవరికి? పేతురుకి వెళ్ళలేదు. ఇది పౌలుకి చెప్పాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇశ్రాయేలుకి ఆదివారం ఏ రోజు? 1వ రోజు. అంటే 1వ రోజు. క్రైస్తవులకి 1వ రోజు ఆదివారం. 1వ రోజు ఆదివారం. అంటే 1వ రోజు ఆదివారం. అది 1వ రోజు ఆదివారం వాళ్ళకి. మనకి 1వ రోజు ఆరాధన రోజు. విశ్రాంతి తర్వాత 7వ తర్వాత ఏమవుతుంది? 1వ రోజు అంతే. 1వ రోజు అంటే వెలుగు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో వెలుగుని చేశాడు. ఆ వెలుగు ఎవరు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నా. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అందుకని సృష్టి ఆరంభమున నన్ను కలుగజేసాను అంటాడు. ఎక్కడ? సామెతలు 8వ అధ్యాయంలో ఇదే, నేను వెలుగును. ఇప్పుడు వెలుగు ఉన్న రోజుని మనం ఆరాధిస్తాను దేవుడిని. చాలా గొప్పగా ఉంటుంది బైబిల్. అది బైబిల్ బాగా బుర్రెక్కాలి కానీ చాలా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి విశ్రాంతిని కొట్టేసి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె ఇప్పుడు ఇస్తారు? దేవుని ఆరాధించాలి. ఆరాధించి దేవుని వాక్యం విని ప్రభువులో పాల్గొని పాటలు పాడి వాక్యం విని ఆరాధించి రొట్టె విరుస్తారు. ఆదివారం రొట్టె విరవడం గొప్పదే. ఆదివారం రొట్టె విరుచుడు రొట్టె విరవడం గొప్పదే. శనివారం ఏముంది? శనివారం రొట్టె తినకూడదు, రొట్టె వండకూడదు. అంటే శనివారం ఏ పని చేయకూడదు. ఏ రోజు? శనివారం. అంటే తినడం కూడా పని, అంటే తినడం కూడా పని, త్రాగడం పని. అంటే ఆ శనివారం వస్తే నోరు మూసుకుండవలసిందే. ఉదయం నుంచి సాయంకాలం సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం. సూర్యుడు అస్తమించిన తర్వాత తినచ్చు. అదే ఇప్పుడు ముస్లింలు 40 రోజులు ఏంటిది? రంజాన్. అలా అదే చేస్తున్నారు. కాబట్టి ప్రశ్న ఏంటి? క్రైస్తవులు జేసు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికారో దానిని ఫాలో అవ్వాలా, లేకపోతే బైబిల్లో దేవుడు చెప్పిన వాటిని పాటించాలా? చెప్పండి. చింతల ఒంగోలు. కాబట్టి ఈ సహోదరే కాదు, ఈ చింతల ఒంగోలు ఈమె కాకుండా ప్రపంచంలో ఈ డౌట్ ఎంతమందికి అయితే ఉందో వారందరికీ ఈ జవాబు చెప్తున్నాం. కాబట్టి కొత్త నిబంధనే పాటించాలి. ఏ నిబంధన? కొత్త నిబంధన పాటించాలి. పాత నిబంధనలో ఏం పాటించాలి? ధర్మమైన విషయాలు. ఏ విషయాలు? ధర్మమైన విషయం. అంటే పాపం చేయకూడదు. పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధన. దేవుడు ఒక్కడే. అంటే దేవుడు ఒక్కడే. విగ్రహాలు చేయకూడదు, అందుకనగా వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువంది ఏది ఆశించకూడదు.
ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. సన్మానించాలంటే కుర్చీలో కూర్చోబెట్టి దండయమని కాదు, సాల్వా కప్పి వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి సత్యదాకా. అంటే 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్ప 9 ఆజ్ఞలు 9 ఆజ్ఞలే పాటించవలసిందే, కుదరదు లేకపోతే. అలాగే పాత నిబంధనలు ఏవైతే మంచి ఆజ్ఞలో అవన్నీ పాటించాలి. మిగతా ఏమి పాటించకూడదు. విశ్రాంతిని పాటించకూడదు. నెక్స్ట్ సున్నతి పాటించకూడదు. 3 బలులు అర్పించకూడదు. పాత నిబంధనలో ఒక వ్యక్తి పాపం పోవాలంటే బలి తప్పక అర్పించాలి. అంటే బలి అర్పించాలి. వాడు స్తోమతను బట్టి. ఏమీ లేదు, తెల్ల గవ్వ పావురు, అది లేదు, అది తేలేడు, కాస్త గోధుమ పిండి తెచ్చుకో. పాత నిబంధనలు ఉంది. అంటే పేదోడికి గోధుమ పిండి ఉండదా? అది తెచ్చే దాంతో నైవేద్యం చేస్తాడు. ఎవడు? యాజకుడు. అది పాత నిబంధనలు, కొత్త నిబంధనలు లేదు. ఎంత గొప్పోడైనా ఎంత పేదోడైనా ప్రార్థన ద్వారా పాపాలు పోగొట్టుకుంటాడు. ఒప్పుకోవడం ద్వారా పాపాలు పోతాయి. పాత నిబంధనలు ఒప్పుకోవడం వల్ల పాపం పోదు. ఏదైనా అర్పించి ఒప్పుకో పాపాలు. ఇక్కడ యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రంగా. అది ఇక్కడేమో రక్తం కార్చేశాడు, దీని ద్వారా పాపాలు ఒప్పుకో. అక్కడ రక్తం కాచలేదు కాబట్టి ఏదైనా అర్పించి పాపమని ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను రాసిన 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అక్కడ 7వ వచనం మధ్య భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఎప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తంలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అక్కడ బలులే ఉన్నాయి. ఏసే బలి. ఏసే మనకిల్ల స్వాస్యము, వేరే స్వాస్యము లేది కాను. ఏసే మనకిల్ల స్వాస్యము, వేరే స్వాస్యము లేది కాను. అక్షయమును నిర్మలమైన వాడబారని స్వాస్యము మనకు. అక్షయమును నిర్మలమైన వాడబారని స్వాస్యము మనకు. కరుణతో నొసగిన దేవుడు కృతజ్ఞతలు చెల్లింతుము. కరుణతో నొసగిన దేవుడు కృతజ్ఞతలు చెల్లింతుము. యేసే మనకిల్ల స్వాస్యము, వేరే స్వాస్యములే దికను. అందుకనే యేసుపై చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి అంటే నరకములో నుండి జీవములోనికి, జీవం అంటే పరలోకంలోనికి దాటి ఉన్నాడు. ఎక్కడుంది? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభువు మాట. మరి యెహోవా మాట కుదరదు. యెహోవా మాట అన్నాడంటే మన పదానికి వెళ్ళిపోద్ది. అంటే అవును, మరి ఇంతకీ యేసు నా మాట అంటున్నాడు. అక్కడ నా తండ్రి మాట అనొచ్చుగా. తండ్రి అంటే మళ్ళీ పాతానికి వెళ్ళిపోద్ది. మామూలు మళ్ళీ బళ్ళు, విశ్రాంతి దినాలు, సున్నతలు మళ్ళీ మామూలే. ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? అంటే ఎవరి మాట వినాలి పరలోకం చేరాలంటే? యేసుక్రీస్తు మాట. నిబంధనలో పరలోకం చేరాలంటే ఎవరి మాట వినాలి? యేసు ప్రభువు మాట. యేసు మాట వినాలి. ఎక్కడుంది? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. అక్కడే
అక్కడే వాక్యంలో చాలా స్పష్టంగా మొదటి యోహాను పత్రిక 3:14, మొదటి యోహాను పత్రిక 3:14 వచ్చింది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మళ్ళీ యోహాను సువార్త, మళ్ళీ యోహాను సువార్త 3:14, యోహాను సువార్త 3:14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎక్కడికి ఎత్తబడాలి? సిలువలోకి ఎత్తబడాలి. ఎక్కడికి ఎత్తబడాలి? సిలువలోకి ఎత్తబడాలి. అక్కడే 6వ అధ్యాయం, అక్కడే 36వ వచనం, 3వ అధ్యాయం 36. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. తండ్రి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ సహోదరి ప్రశ్న ఏంటి? ఈ సహోదరి ప్రశ్న 492 ప్రశ్న. క్రైస్తవులు జీసస్ అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికారో దానికి లోబడాలా, అంటే ఫాలో అవ్వాలా, లేకపోతే బైబిల్లో దేవుడు చెప్పిన వాటిని ఫాలో అవ్వాలా? చెప్పండి. చింతల ఇంటి పేరు చింతల, మన ఇంటి పేరు చింతపల్లి. అంటే మనలోంచి వచ్చిందన్నమాట ఈ ఇంటి పేరుకి. చింతపల్లి అని రాసుకోలేక చింతలని రాస్తాను వెళ్ళి ఒంగోలు. కాబట్టి ఇప్పుడు ఏముంది ఇక్కడ? యోహాను సువార్త 3:36 ఏముంది? యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు కానీ చేయకపోతే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అయిపోతాడు సంగతి. ఆ దేవుడు ఎవరు? యేసు. పాత నిబంధనలో ఉన్నాడు దేవుడు, ఈయనేమో కొత్త నిబంధనల దేవుడు. ఇద్దరు ఒకటే, ఒకే దేవుడు. దేవుడు ఒక్కడే. అక్కడే 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వారిని లేపుదును. అదిగో, ఇంతకీ ఎవరు లేపుతారు? యేసు నమ్మిన వారిని యేసే లేపుతాడు. అంచె దినం వారిని. ఇది నా తండ్రి చిత్తము. అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. కొత్త నిబంధనలో కుమారుడే కానీ తండ్రికి హక్కు లేదు, కానీ ఆయన చిత్తం. ఆయన చిత్తం. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచున్నాడు. ఇక్కడ కలిపాడు మళ్ళీ. అంటే యేసు ప్రభు మాట ప్రకారం చేస్తే తండ్రి చిత్తపరం చేసినట్లు లెక్క. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండనుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరిని పాటించాలి? ఇప్పుడు యేసుని పాటించాలి. అక్కడ 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. అది యేసు ఎవరో? దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఈమంటుంది కదా,
చిత్ర దేవుడు చెప్పినట్టు చేయాలా, క్రీస్తు చెప్పినట్టు చేయాలా? ఇక్కడ ఏమన్నాడు? యేసు ఇద్దరిని కలుపుతున్నాడు. దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లని, క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. కాబట్టి యేసు చెప్పినట్టుగానే చేయాలని వాక్యం. అక్కడే మొదటి యోహాను పత్రిక చివరగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. మొదటి యోహాను రాసిన 5వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఇంతకీ యేసెవరు? దేవుని కుమారుడు. పాత నిబంధనలో దేవుడు అనిపించుకున్నాడు, కొత్త నిబంధనలో యేసు దేవుడు అనిపించుకున్నాడు. తర్వాత దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు. దేవుని అబద్ధికునిగా చేసినవాడు అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు కొత్త నిబంధనలో కుమారుడు రూపంలో వచ్చాడు. కుమారుడు ఏం చెప్తాడో అది కొత్త నిబంధనలో నెరవేర్చాలి అందరూ. కొత్త నిబంధనలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఏ కాలంలో పుట్టాం? క్రొత్త నిబంధన కాలం. మరి ఇంకెందుకు? కొత్త నిబంధన యెహోవా ఉన్నాడా, యేసుప్రభు ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు. అంతే. తర్వాత మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను. అది ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అది దేవుడు ఇచ్చాడు, మనుషులకి నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవం ఎవరి ద్వారా వస్తుంది? కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అర్థమైందా? దేవుని కుమారుని అంగీకరించకపోతే, యేసు అంగీకరించకపోతే జీవము లేనివాడే. దేవుని కుమారుని నా ముందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. అయిపోయింది. ఇక్కడతో ఇప్పుడు జవాబు చెప్పేశాం. దీన్ని బట్టి ఈ రెఫరెన్స్ అన్ని బాగా చదువుకుని ఎవరికైతే యేసు ప్రభువు మీద, యెహోవా మీద, దేవుని మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరు నమ్మితే మోక్షం, ఎవరు నమ్మకపోతే మోక్షం లేదో తెలుసుకోవాలి. జవాబు పూర్తిగా మరి బైబిల్ అని చెప్పేకను కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు పోతుంది. మరి ప్రశ్న చిన్నదే ఉంటుంది, జవాబు ఎంత ఉంటుంది? తర్వాత